ఐపీఎల్ 2025 సీజన్ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ తీవ్ర స్థాయిలో కసరత్తులు ప్రారంభించగా మే 16వ తేదీన తిరిగి మ్యాచ్లు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. లీగ్ స్టేజ్తో కలుపుకొని మొత్తంగా 17 మ్యాచ్లు అయితే నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఫైనల్ తేదీ, అదేవిధంగా ఫైనల్ వేదిక మార్పు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా పాత షెడ్యూల్ ప్రకారం మే 25వ తేదీన ఐపీఎల్ ఫైనల్ జరగాలి. కానీ వారం పాటు సమయం వృధా కావడంతో మే 30వ తేదీన ఐపీఎల్ ఫైనల్ అయితే నిర్వహించబోతున్నారు. సో మనకు ఫైనల్ అనేది కోల్కతా వేదికగా జరగాల్సి ఉంది. పాత షెడ్యూల్ ప్రకారం తాజా నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మే 30వ తేదీన అయితే ఫైనల్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు అయితే మనకు పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో జరగాలి. ఆ మ్యాచ్ల షెడ్యూల్ అయితే మార్పు లేదు. హైదరాబాద్ వేదికగానే క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అదేవిధంగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉండగా ఈ మ్యాచ్ను కూడా అహ్మదాబాద్కు షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రూప్ స్టేజ్లో ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్తో కలుపుకొని మొత్తంగా 13 మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. క్వాలిఫైర్ మ్యాచ్లు వచ్చేసి ఇంకొక 4 మ్యాచ్లు ఉన్నాయి. 17 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లను ఎక్కువ సంఖ్యలో మ్యాచ్లు ఉన్నందున తక్కువ సమయంలో పూర్తి చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఎక్కువ మొత్తంలో డబుల్ హెడ్డర్స్ నిర్వహించబోతుంది. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లను డబుల్ హెడ్డర్స్ రూపంలో నిర్వహించి తక్కువ సమయంలోనే లీగ్ను పూర్తి చేయాలనే ఆలోచనతో అయితే బీసీసీఐ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.